వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సుకన్య. నేను చాలామంది హౌస్ వైఫ్స్ అండ్ ఓన్గా కోచింగ్ తీసుకోవాలి, ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అయ్యిద్ది అనమాట. ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్ గురించి. యాక్చువల్గా బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటనేది చాలామందికి తెలియదు. అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళకి, ఇంట్లో ఓన్గా ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అనమాట. అసలు బ్యాంక్ ఎగ్జామ్స్, అసలు బ్యాంక్స్ ఏముంటాయి అనేది అయితే ఏమేమి బ్యాంక్స్ ఉంటాయి మనకి? ఐబీపీఎస్లోనే ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ, ఆర్బీఐ అసిస్టెంట్, ఎస్బీఐ పీఓ, ఎస్బీఐ క్లర్క్ కూడా అనమాట. ఇవి అన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇవి కాకుండా పీజీడీబీఎఫ్ నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట, బ్యాంకు సపరేట్గా. అండ్ అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. మనం మెయిన్గా గవర్నమెంట్ బ్యాంక్స్ మీద ఫోకస్ చేసినట్టయితే దానికి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు, తర్వాత మెయిన్స్ కండక్ట్ చేస్తారు. కొన్ని పీఓ ఎగ్జామ్స్కి మాత్రం ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట. పీఓస్కి అయితే 3 ఎగ్జామ్ ప్యాటర్న్లో 3 స్టేజెస్ ఉంటాయి. క్లర్క్కి అయితే 2 స్టేజెస్ ఉంటాయి. యాక్చువల్గా ప్రిలిమ్స్కి ఫస్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసుకుందాం. అంటే స్టార్టింగ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చాలామందికి కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ చేస్తూ చెప్తాను అనమాట. యాక్చువల్గా క్లర్క్ లెవెల్లోనేమో ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటాయి, తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఇది క్లర్క్కి, బ్యాంక్ ఎగ్జామ్ క్లర్క్కి. తర్వాత పీఓకి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇదేం క్లర్క్కి ఏమో ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది, పీఓస్కి ఏమో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తేనే మెయిన్స్ క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ. దీనికి కూడా సేమ్ అనమాట. యాక్చువల్గా ప్రిలిమ్స్ దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే క్వాంట్ సబ్జెక్ట్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఒక ఇంగ్లీష్ ఏమో 30 క్వశ్చన్స్, క్వాంట్ 35 క్వశ్చన్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్, టోటల్ 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. మెయిన్స్ కూడా మెయిన్స్ 200 క్వశ్చన్స్ అనమాట, 200 మార్క్స్కి. అలాగే సేమ్ పీఓ కూడా సేమ్ ప్యాటర్న్, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీషు. ఈ 30, రీజనింగ్ 35, క్వాంట్ 35, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఇది కూడా మెయిన్స్ 200 మార్క్స్కి. క్వశ్చన్స్ 180 నుంచి 185 క్వశ్చన్స్ అట్లా ఉంటాయి అన్నమాట మెయిన్స్కి. దీంట్లో కూడా క్వాంట్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కొన్ని సబ్జెక్టుల్లో కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది కొన్ని ఎగ్జామ్స్లో. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ కాకుండా కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఉంటుంది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో ఎక్కువగా కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది ఒక సెక్షన్ కింద. ఓకేనా? అలాగే ఫస్ట్ ప్రిలిమ్స్ ఎవరైతే ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి కదా, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి 100% యాక్యురసీ మెయింటైన్ చేయాలి. అలాగే స్పీడ్ మెయింటైన్ చేయాలన్నమాట. స్పీడ్ కూడా మెయింటైన్ చేయాలి. 100% యాక్యురసీ, 100% కాకపోయినా 99% యాక్యురసీ మెయింటైన్ చేయాలి, స్పీడ్ మెయింటైన్ చేయాలి. అలాగే నెగిటివ్ మార్క్స్ అనేది బ్యాంకింగ్ లో కంపల్సరీగా ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ అనమాట. సపోజ్ 4 క్వశ్చన్స్ రాంగ్ అయితే, అందులో రాంగ్ అయితే 1 మార్క్ కట్ అయిపోద్ది అనమాట. మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ లో ఒక రాంగ్ ఆన్సర్ కి 0.25 నెగిటివ్ మార్క్ అనమాట. సపోజ్ 4 క్వశ్చన్స్ రాంగ్ అయిపోతే 1 మార్క్ కట్ అయిపోయిద్ది. బ్యాంకింగ్ లో నెగిటివ్ మార్కింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుంది. మీరు అందుకని 100% యాక్యురేటీ మెయింటైన్ చేయాలి. అలాగే ఓన్లీ 1 అవర్ టైంలో ఎన్ని క్వశ్చన్స్ పాసిబిలిటీ అయితే అన్ని క్వశ్చన్స్ పెట్టాలి. కాబట్టి
స్పీడ్ కూడా మెయిన్ స్పీడ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్గా క్వాంటిలో 35, రీజనింగ్లో 35, ఇంగ్లీష్లో 30. ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత క్వాంట్, రీజనింగ్ షఫల్ అవ్వచ్చు, ఎట్లా అయినా ఉండొచ్చు అనమాట. ఓకేనా. ఫస్ట్ ప్రిలిమ్స్ మనం క్లియర్ చేస్తే తర్వాత మెయిన్స్లోకి వెళ్ళాలి. మెయిన్స్ కూడా సేమ్ స్పీడ్ ఇంపార్టెంట్, యాక్యురసీ ఇంపార్టెంట్. మెయిన్స్కి ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ స్పీడ్ కాకపోయినా దానికి తగ్గట్టు స్పీడ్ చేసుకుంటే మెయిన్స్ కూడా క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. మనం అంటే రేపటి నుంచి ఇప్పుడు ఈ ఫస్ట్ క్లాసు బ్యాంకింగ్ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఇవి. చాలా మంది కోచింగ్ సెంటర్స్కి అలా వెళ్తారు, కానీ ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి కుదిరిన వాళ్ళకి, బ్యాంకింగ్ ఎగ్జామ్ ట్రై చేద్దాం గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక్కున్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిద్ది అనమాట. వాళ్ళకి మీరు షేర్ చేయండి. ఇంకా రేపటి నుంచి 1 by 1 చాప్టర్ వైజ్గా క్వాంట్లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, అలాగే రీజనింగ్లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇక నుంచి 1 వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అన్ని ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోలో చెప్తా అనమాట. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.